టీసీఎస్ బిల్డింగ్. ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఏషియన్ గేమ్స్ అవి ఇక్కడ జరిగాయి కదా. ఈ విలేజ్ ఇక్కడే స్పోర్ట్స్ విలేజ్ కట్టారు చంద్రబాబు నాయుడు టైంలో. అది ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పెట్టుకున్నారు. కానీ అటు ఇటు మాత్రం ఇక్కడ కాంపౌండ్ వాల్స్. ఇక్కడ ఐటీ క్రౌడ్ లేదు. ఆల్రెడీ దీస్ ఆర్ ఆక్యుపైడ్ బై సంథింగ్ ఎల్స్. ఇదేమో సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా ఇదంతా. ఇటువైపు ఏదో ఇమ్యూనోలాజికల్ ఇన్స్టిట్యూట్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అసలు ఐటీ బిల్డింగ్లు కనపడతాయి. ద గ్రీన్ డ్రైవ్. వాళ్ళు ఎందుకు రష్ కూడా తక్కువగా ఉంది. క్లౌడ్ వెదర్ కూడా బాగుంది. ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది. ఇట్స్ నైస్ డ్రైవ్. అమెరికాలో ఇలాంటి ఏరియాస్లో తిరిగి వచ్చి మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తుంది. లాంగ్ డ్రైవ్స్ విత్ గ్రీన్ షేడ్, నైస్ రోడ్, లెస్ ట్రాఫిక్. చెప్పాను కదా ఎంత సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా. ఇదేమో ఏదో బ్యాంక్, ఎస్బీఐ వాళ్ళది పెద్ద కాంప్లెక్స్ ఉంది ఇక్కడ ఎప్పటి నుంచో. వాళ్ళ మెయిన్ ఆఫీసులు, ట్రైనింగ్ ఫెసిలిటీస్, ఈ బిల్డింగ్లన్నీ వాళ్ళవి. ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. మనం టువర్డ్స్ లింగంపల్లి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఒక మందిరం అమ్మవారిది. ఇక్కడ చాలామంది పళ్ళు అవి అమ్ముతూ ఉంటారు. మామిడి ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో ఇక్కడ పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఖరీదు ఎక్కువే. ఐటీ క్రౌడ్ వస్తారనో ఏమో. సిటీలో కంటే కూడా ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. GHMC అలైండ్ దగ్గరికి వచ్చేసాం. ఇటు అలైండ్ లెఫ్ట్ సైడ్, ఇటు డోయన్స్ టౌన్షిప్. ఇక్కడ ఏదో ఇంకా సైజ్ చాలా పెద్దది కడుతున్నారు పార్కింగ్. ఇవన్నీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి ఇక్కడ. ఇటువైపు కొంచెం ధరలు తక్కువ ఉంటాయి, రెంట్లు తక్కువ ఉంటాయి. ఇది బాగుంటుంది వాతావరణం. సిటీకి దగ్గరే కానీ సిటీ కంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. కూలింగ్గా ఉంటుంది. గ్రీనరీ వల్ల సీనరీ బాగుంటుంది. ఇలా పళ్ళు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అలీండ్ ఈ రూట్లో తిరిగే బస్సులు. ఇక్కడ కూడా కమర్షియలైజ్ అవుతుంది. ఈ ఐటీ వాళ్ళకి కావాల్సిన ఎక్కడ పడితే అక్కడ వెస్ట్ స్టైల్ అనేది, వ్యాన్వీ అని ఈ అనిపిస్తుంది. మనం అమెరికాకి పడి ఎలా వెళుతున్నాము, ఆ కంపెనీలు, అమెరికన్ కంపెనీలు, యూరోపియన్ కంపెనీలు ఇక్కడ మార్కెట్ ఉందని వాళ్ళ షాపులు, ఎన్ని షాపులు అమెరికన్ వాళ్ళే, యూరోప్ వాళ్ళదే. సిటీలో అడపా అక్కడక్కడ కనపడేది. ఇక్కడైతే చాలా
గ్లోబలైజేషన్ అండి. ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కనపడతాను. స్కూల్స్ అవి ఇక్కడ బాగా డెవలప్ అయ్యాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. సో ఇక్కడికి వచ్చేసరికి గుల్మోహర్ పార్క్ కాలనీకి వచ్చేసాను.